మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. శ్రీకాళహస్తిలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్ఆర్ అంటే పేదల గుండె చప్పుడని, ఆయన పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అని అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. పేదలకు లక్షల ఇళ్లు ఇచ్చారని, పేదలకు ఉచిత వైద్యం అందాలనే ఉద్దేశంతో 108 సేవలు, ఆరోగ్యశ్రీ, పేదల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా వికలాంగులకు, వితంతువులకు పింఛన్, ఈ విధంగా అనేకమైన సేవలను అందించిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా నడిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, నవరత్నాల పేరుతో కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం కుంటి సాకులతో 3,25,000 మందికి పెన్షన్లు రద్దు చేయడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాసుదేవనాయుడు, మధురెడ్డి, కంఠా ఉదయ్, సురేష్, మున్నారాయల్, సిరాజ్ బాషా, పఠాన్ ఫరీద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని 16వ వర్ధంతి పురస్కరించుకొని మా యొక్క నియోజకవర్గ సమన్వయకర్త మిత్రుడు స్థానిక మాజీ ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం, పుష్పాభిషేకం జరగడం జరిగింది. అదేవిధంగా పేదలకు అందరికీ కూడా ఇప్పుడు అన్నదానం చేస్తున్నాం. అన్నదానం కూడా ఇప్పుడు వాతావరణం కొంచెం చల్లగా ఉంది కాబట్టి చికెన్ బిర్యానీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. మనం రాజశేఖర రెడ్డి గారి గురించి ఎన్ని మాట్లాడుకున్నా కూడా తక్కువే వస్తుంది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి నిరుపేద గుండెలో ఒక చప్పుడుగా రాజశేఖర రెడ్డి గారు ఉండేది. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అనేకం. వాటిలో ఒక్కోటి చెప్పుకున్నామంటే ఇందిరమ్మ ఇల్లు, కొన్ని లక్షల ఇల్లులు రాజశేఖర రెడ్డి గారు హయాంలో పేదలకు, నిరుపేదలకు కూడు ఏర్పాటు చేశాడు. 108 ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని అందుబాటులో ఇచ్చాడు. ఎమర్జెన్సీకి ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని వందల జబ్బుల్ని ఆరోగ్యశ్రీలోకి చేర్చి వారందరికీ కూడా భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి నిరుపేద, వికలాంగులైనా, వితంతువులైనా, ఎవరైనా, వృద్ధులైనా, మైనారిటీలైనా, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా అందరికీ కూడా పెన్షన్ ఇప్పించిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు కొన్ని లక్షల పింఛన్లని ఇంటి సాగులు పెట్టి లక్షల పింఛన్లు, 3,25,000 పెన్షన్లు ఈ ఆంధ్రప్రదేశ్లో తొలగించడం జరిగింది. దాదాపు ఈరోజు రాజీవ్ నగర్లో 7,000 ఇల్లులు ఉన్నాయంటే ఆ 7,000 ఇల్లులు తీసుకొచ్చిన గనుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశంలో కేవలం హిందువులే కాదు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు అందరూ ఉన్నారు. వారందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ముస్లింలకి 4% రిజర్వేషన్ తెచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆ విధంగా రిజర్వేషన్ తేబట్టే కొన్ని వేల మంది బిడ్డలు, ముస్లిం బిడ్డలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, లాయర్లు అవుతున్నారు, ప్రొఫెసర్లు అవుతున్నారు. లేకుంటే ముస్లిం బిడ్డలు బీడీ కార్మికులుగానే నిలిచిపోయింటారు, లేదంటే తోపుడు బండ్లకే నిలిచిపోయింటారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు. రాజశేఖర రెడ్డి గారు ప్రతి గుండెలో కూడా ఒక సుస్థిరమైన స్థానం పొందాడు. అటువంటి మహనీయుడి యొక్క వర్ధంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ వర్ధంతి పేదలందరికీ కూడా ఒక పండగ, విషాదకరమైన పండగ ఇది. ఈ పండగ వాతావరణంలో ఆయనే కానీ ఉండుంటే ఈ రాష్ట్రం విభజించబడి ఉండదు, ఈ రాష్ట్రం 2గా విభజించబడి ఉండదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఉండుంటుంది. ఆయన లేడు కాబట్టి ఈ రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు అనేక సమస్యలు మనకు వస్తున్నాయి. కాబట్టి మనందరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు పుణికిపుచ్చుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాలు అనే వేదిక ద్వారా వేల కుటుంబాలకు కాదు, లక్షల కుటుంబాలకు కాదు, కోట్ల కుటుంబాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇవ్వడం జరిగింది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనందరం ఉన్నామంటే మనకందరూ కూడా ఒక విధమైన
గర్వకారణంగా భావించాలి. రాజశేఖర రెడ్డి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి పునరంకితం అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలను ఈ యొక్క మన యొక్క మాజీ శాసనసభ్యుడు బిఎం మధుసూదన్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చి కరోనా కష్ట సమయంలో అనేక కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అందరికీ తినుబండారాలు అంటే రకాల సేవలు చేసిన మధుసూదన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలతోనే మన యొక్క కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా మరింత బలోపేతమయ్యేదానికి అందరం కంకణం